నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణలు నిర్వహించిన వివిధ రాజకీయ పార్టీలు. శుక్రవారం పట్టణంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ హాజరయ్యారు. గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. 1947 ఆగస్టు 15 మన స్వాతంత్ర దినోత్సవం వస్తే మరి 1950 జనవరి 26 నుంచి మన రాజ్యాంగబద్ధంగా మరి మనం సుపరిపాలన తెచ్చుకున్నటువంటి రోజు ఇది. దీన్ని గణతంత్ర దినోత్సవం అంటారు. మరి ఇది మన స్వయం పరిపాలన సాగించుకున్నటువంటి 75వ గణతంత్ర శుభాకాంక్షల సందర్భంగా తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియదు. జనవరి 26 స్వతంత్ర దినోత్సవం వైఎస్ఆర్ పార్టీ పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు. వైఎస్ఆర్ పార్టీ అన్నాపతిని శివకుమార్ గారు ప్రధాన కార్యాలయంలో జెండా వందనం చేశాము. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షులు, అలాగే చైర్మన్లు, పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్. అనంతరం పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. తొలుత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం త్రివర్ణ పతాకావిష్కరణ గావించారు. కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ సిబ్బందికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎం నాగరాజు గారు, రత్నం గారు, సుగుణ కుమార్, ఇంతియాజ్ గారు. గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే దాంట్లో శాసనసభ్యుడిగా ఈ ప్రాంతానికి నేను ఉన్నందుకు, అలాగే మన దేశం, మన ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి టు ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. అంటే ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి ఈ ప్రపంచంలోనే ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అనే మాటకి అర్థాన్ని, నిర్వచనాన్ని ఇచ్చిన గొప్ప దేశం భారతదేశం. అటువంటి భారతదేశంలో మనందరం భాగస్వామ్యాలు. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఈరోజు భారతదేశాన్ని చూసి ప్రపంచం మొత్తం ఏదైతే బ్రిటిష్ పాలన కానీ లేదు ఇంకో పాలన కానీ ఈరోజు ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్, ఈ మూడు ప్రపంచం భారతదేశాన్ని చూసి నేర్చుకునేంత గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించిన ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నిజంగా ఇది మనందరం గర్వపడాలి. ఎందుకో తెలుసా? ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనందరం మన స్వేచ్ఛని, మన విధుల్ని, మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నామంటే రాజ్యాంగం కల్పించిన మనకు గొప్ప హక్కు. ఆ హక్కుని, ఆ విధుల్ని, బాధ్యతల్ని మన పెద్దలు ఎలా అనుభవించాము, మన పూర్వీకులు
ఇలాంటి స్వేచ్ఛాయుత భారతదేశం కోసం వారి యొక్క త్యాగం, వారి యొక్క పెద్దలకు, అలానే మన శాసనసభ్యులు అన్నబత్తిన సూపారైన మన ఎమ్మెల్యే గారికి, మా కౌన్సిలర్స్కి, నాయకులకి, కార్యకర్తలకి, ఇక్కడ విచ్చేసిన మన మున్సిపల్ సిబ్బంది అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజున మన జెండా ఆవిష్కరణ జరుగుతుంది. అలానే గత 1977లో మన స్వతంత్రం వచ్చిన, మన ఆగస్టు 15న మన స్వతంత్రం వచ్చిన రోజు, అలానే 1950 జనవరి 26న మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనకి అంబేద్కర్ గారి ఆశయాలతో ఈ రోజున మనకి ఎంత గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే మన భారతీయులందరూ గర్వించాల్సిన విషయం. మరి మనకి స్వతంత్రం వచ్చి 1947 ఆగస్టు 15న వచ్చినా కూడా అధికారికంగా వచ్చింది 1950వ సంవత్సరం. మరి 26 ఈ రోజున మనం అధికారికంగా మనం బాధ్యతలు స్వీకరించారు. మరి అలాగే మరి దానికి ఈ రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి ఎంతోమంది కష్టపడి మరి మనకు మంచి రాజ్యాంగాన్ని ఇవ్వటం వల్లనే మనం స్వేచ్ఛగా ఆనందంగా జీవితం గడుపుతూ ఉన్నాం. మరి ఆ రోజున మరి 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వతంత్రం వచ్చినా కూడా తర్వాత పెద్దలు మరి 308 మంది మరి సభ్యులు, కమిటీ సభ్యులు ఒక రాజ్యాంగాన్ని మరి సభ్యులుగా ఉండు, దానికి హెడ్గా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండి మరి రాజ్యాంగాన్ని మంచిగా మరి చర్చలు ఎన్నో రకాలుగా చేసి మంచి రాజ్యాంగాన్ని మనం భారతదేశానికి ఇవ్వడం జరిగింది. దాని మూలన మనం అందరం కూడా స్వేచ్ఛా సమానత్వంతో అందరం కలిసిమెలిసి చక్కగా బతుకుతాం. పట్టణ టీడీపీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి అప్రజాస్వామిక పాలనను నేటి పాలకులు అవలంబిస్తున్నారని, ఇటువంటి పాలకులకు సరైన సమాధానం చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రిటిష్ వాళ్ళని పారద్రోలి ఎంతోమంది త్యాగధనులు, గాంధీ గారు లాంటి వాళ్ళు కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు కానివ్వండి, వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు కానివ్వండి, భగత్ సింగ్ లాంటి వాళ్ళు కానివ్వండి, ఎంతోమంది నాయకులు త్యాగాల ఫలితం ఈ రోజున మనం ఈ కార్యక్రమం చేసుకునే ఈ రోజుకి ఆ పరిస్థితి వచ్చింది. అప్పుడు బ్రిటిష్ పాలకులని ఎలా అయితే పారద్రోలి స్వతంత్రాన్ని తీసుకొచ్చుకున్నామో, ఈ రోజున మనం ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్ని చక్కదిద్దుకొని మరలా రాబోయే రోజుల్లో మళ్ళా సుసంపన్నమైన రాజ్యాంగాన్ని, సుసంపన్న రాష్ట్రాన్ని, రాముడు లాంటి నాయకుడిని తీసుకొచ్చుకొని మళ్ళా చక్కటి పరిపాలన చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ అంబేద్కర్ గారు మహానుభావులందరూ రచించినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన భారతదేశ నిర్మాణాన్ని, మన భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని మనం నిలుపుకున్నాం. మరి ఈ రోజున రాష్ట్రంలో చూస్తుంటే అంబేద్కర్ రాజ్యాంగానికి పూర్తిగా తూట్లు పొడిచి మరి వేరే విధమైనటువంటి రాజ్యాంగాన్ని మరి చెప్తా ఉంటారు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని. అటువంటి రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అతలాకుతలం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ, ప్రతిపక్షాలని అనవసరమైన కేసుల్లో ఇరికిస్తూ జైలు పాలు చేస్తూ అప్రజాస్వామికమైనటువంటి విధానాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం సాగిస్తూ ఉంది. మరి ఆనాడు ఏదైతే స్వాతంత్ర పోరాటంలో దేశాన్ని మనం బాగు చేసుకున్నామో, ఈరోజు కూడా రాష్ట్రంలో మరొక స్వాతంత్ర పోరాటం లాంటి ఒక ఉద్యమాన్ని మనం ప్రారంభించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుష్పరిపాలనని పారద్రోలాలని చెప్పేసి ఈ రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికీ కూడా విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పట్టణం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున మన తెనాలి నియోజకవర్గ మరియు తెనాలి డివిజన్ యొక్క పౌరులందరూ కూడా
భారతదేశపు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావటమే కాకుండా రిపబ్లిక్ రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి ఘనత దేశాన్ని ఇంత ముందుకు తీసుకొచ్చి ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా ఉండేందుకు దూసుకుపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. దానికి అందరికి కూడా కారణం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీయే. అందులో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం ఇచ్చి పెడితే తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, లాల్ బహదూర్ శాస్త్రి గారు కానివ్వండి, ఇందిరాగాంధీ గారు కానివ్వండి, పివి నరసింహరావు గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, పివి నరసింహరావు గారు కానివ్వండి, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి, ఈ దేశానికి దేశ అభివృద్ధిలో, మన రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించారు. వైఎస్ షర్మిలారెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షురాలుగా తీసుకున్న తర్వాత రేపు రాబోయే 3 నెలల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో షర్మిలారెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తారు. అలాగే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయాల్సిందిగా మేము మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ 75 ఇప్పుడు అయిపోయింది, 76 ఎలక్షన్ గణతంత్ర దినోత్సవం రాబోయేసరికి గణతంత్ర దినోత్సవం రాబోయేకి కాంగ్రెస్ పార్టీ జెండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం మీద ఎగరాలని చెప్పేసి, అలాగే భారతదేశంలో ఎర్రకోట మీద రాహుల్ గాంధీ గారు త్రివర్ణ పతాకం రేపు రాబోయే ఆగస్టు 15 ఎత్తారని చెప్పి ఎత్తడానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున మనకి ఇక్కడికి జెండా ఆవిష్కరణకి డాక్టర్ చందు సాంబశివుడు గారిని ఇచ్చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.